క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. కోటి విద్యలు కూటి కొరకే అంటారు కదా మన పెద్దలు. అలాగే ఎంత కష్టపడినా డబ్బుల కోసమే కదా, అది ఇండస్ట్రీలో అయినా ఇంకో చోట అయినా. అలాంటి డబ్బులే లేకుండా సినిమాలు చేస్తారా చెప్పండి? కానీ చేస్తున్నారు మన పక్కన ఉన్న మలయాళంలో. అది టాలీవుడ్లోనూ అప్లై అవుతుందంటున్నారు ఓ నిర్మాత. మరి అందులో నిజమెంత చూసేద్దామా ఎక్స్క్లూజివ్గా? పదండి. రెమ్యునరేషన్ బడ్జెట్ విషయంలో టాలీవుడ్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. మన హీరోలు ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటున్నారు. ప్రభాస్ అయితే 200 కోట్ల వరకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు ఎవరికి ఎవరూ తగ్గట్లేదు. అందరి రెమ్యునరేషన్ ఆకాశంలోనే ఉంది. టాలీవుడ్ లో హీరోలే కాదు, దర్శకులు కూడా అదే స్థాయిలో అందుకుంటున్నారు. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ ఇలా ఎవరిని కదిపినా వాళ్ల రేంజ్ నెక్స్ట్ లెవెల్ అంతే. అయితే ఈ రెమ్యునరేషన్ మీదే తాజాగా దిల్ రాజు కొన్ని కామెంట్స్ చేశారు. లూసిఫర్ 2 ప్రెస్ మీట్ లో రెమ్యునరేషన్ బడ్జెట్ పై చాలా ఆసక్తికరమైన చర్చ సాగింది. I am a firm believer that budget is not decided by the director or the producer. Budget is purely decided by the written word. So when you finish writing a script, you understand that this might entail this kind of money to be made. You have two decisions to make at that point. Either you drop it, you decide this is not going to be possible, so we are not going to make this. But if you select that script and decide to make it, then you have to go all out and do it justice. And every single penny that could be spent on making the film has been spent on making the film. Mohanlal sir and myself, we have not taken a single rupee from this film. వింటున్నారుగా, మలయాళంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ సినిమా L2 ఎంపురాన్ సినిమా చేసిన డైరెక్టర్ పృథ్వీరాజ్, హీరో మోహన్ లాల్ ₹1 కూడా తీసుకోలేదు. దాంతో పక్కనే ఉన్న దిల్ రాజుకు వాట్ అబౌట్ తెలుగు ఇండస్ట్రీ అనే క్వశ్చన్ ఎదురైంది. దానికి అంతకంటే అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు దిల్ రాజు. రాజమౌళి గారి స్కూల్ అదే కదా. రాజమౌళి గారు ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ రెమ్యునరేషన్, ఈజ్ ఓన్లీ ప్రాఫిట్ షేరింగ్. శాంతినీల్ గారు కూడా సేమ్. అంటే ఒక్కొక్కరు స్టార్ట్ చేస్తే భారీ బడ్జెట్లు పెరుగుతున్నప్పుడు అందరు సేమ్ స్కూల్కి వస్తారు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ షార్ట్లీ తెలుగు ఇండస్ట్రీ అందరు అదే స్కీమ్లో ఉంటారు. గేమ్ చేంజర్ స్టార్ట్ అయినప్పుడు అదే స్కీమ్లో ఉంది. నిజమేగా, రాజమౌళి సహా చాలా మంది దర్శకులు ప్రాఫిట్ షేర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు రాజాసాబ్ కోసం ప్రభాస్ ఇదే చేస్తున్నారు. చిరంజీవి అప్పట్లో షేర్ తీసుకునేవాళ్లు, కానీ ఇప్పుడు రెమ్యునరేషన్ వైపు వచ్చారు. దిల్ రాజు చెప్పినట్లు హీరోలు కూడా రెమ్యునరేషన్ వదిలేసి షేర్ వైపు వస్తే బడ్జెట్ అక్కడే సగానికి సగం తగ్గిపోతుంది. అది జరుగుతుందో లేదో చూడాలి. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.